అనంతపురం జిల్లాలో జరిగిన ఇంటర్ విద్యార్థిని తన్మయి హత్య కేసును అనంతపురం జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితుడు నరేష్ను అరెస్ట్ చేశామని ఎస్పీ జగదీష్ తెలిపారు. అనంతపురం పట్టణానికి చెందిన కురుప నరేష్ 3 నెలల నుంచి తన్మయి ఇంటి సమీపంలో టైల్స్గా పనిచేసేవాడని, గత కొంతకాలంగా తన్మయితో పరిచయం ప్రేమగా మారిందన్నారు. కానీ నరేష్కు 4 ఏళ్ల క్రితమే వివాహం కావడంతో తన్మయి పెళ్లికి నిరాకరించింది. దీంతో నరేష్ కూడేరు మండలం మణిపాల్ స్కూల్ వద్దకు తీసుకెళ్లి రాయితో తలపై కొట్టి హత్య చేశాడని పోలీసులు తెలిపారు. రేప్ అనేది మెడికల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. యాజ్ సచ్ రేప్ అనేది ఏమీ లేదు. అండ్ ఫేస్ మనం చూసినట్టయితే కొద్దిగా బ్లాకిష్గా కనపడుతుంది చూసినప్పుడు. సో దాట్స్ బికాజ్ ఆల్రెడీ 3 days అయిన తర్వాత మాకు బాడీ దొరికింది కాబట్టి, అండ్ బాడీలో ఉన్న ఆయిల్స్ అండ్ బ్లడ్ అన్ని ఫేస్ మీద వచ్చింది కాబట్టి అది బ్లాక్గా లాగా కనపడుతుంది. బట్ యాజ్ సచ్ బర్నింగ్ అని అట్లాంటిది ఏమీ లేదు. ఇనీషియల్గా 1 Town పోలీస్ స్టేషన్ పరిధిలో మిస్సింగ్ కేసు రిజిస్టర్ అవుతుంది. రిజిస్ట్రేషన్లో వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడమే, కంప్లైంట్లో బాలు అనే వ్యక్తితో మనకు అనుమానం ఉంది అని కూడా వాళ్ళు కంప్లైంట్లో ఇస్తారు. సో వాళ్ళ వేరే బోట్స్ మనం ఐడెంటిఫై చేసినప్పుడు అతను లోకల్గా అవైలబుల్ లేకుండా అబ్స్కాండ్ అయ్యి ఉంటారు బెంగళూరులో. సో వాళ్ళ గురించి కూడా యూజువల్గా అదర్ ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ ఏమేమి ఉంటాయి, సిడిఆర్స్ ఉండొచ్చు, ఇవన్నీ కూడా చేస్తూ వాళ్ళ గురించి కూడా ఐడెంటిఫై చేస్తూ సైమల్టేనియస్గా వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అండ్ ఆమె చదివిన కాలేజ్, వాళ్ళు ఉన్నటువంటి ఏరియాలో ఉన్న నైబర్స్ అందరినీ కూడా మాట్లాడినప్పుడు ఇంకొక 2 సస్పెక్ట్స్ కూడా మాకు వెలుగులోకి వస్తారు. సో దాంట్లో వన్ ఆఫ్ ద సస్పెక్ట్స్ నరేష్ని మనము తీసుకొచ్చి ఇంట్రోగేట్ చేయడం జరిగింది. సో బట్ ఎనీవేస్ ఇంకొద్దిగా మంచిగా చేసి ఉండింటే బెటర్గా ఉంటుంది. సో అండ్ మేబీ వీ కుడ్ హ్యావ్ అవర్టెడ్ ద ఇష్యూ అనేది ఉంది కాబట్టి పోలీస్ నెగ్లిజెన్స్ అంటే సో ఇన్స్పెక్టర్ని మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది, సస్పెండ్ చేయడం జరిగింది. రేప్ అనేది మెడికల్గా కన్ఫర్మ్ చేయడం జరిగింది. యాజ్ సచ్ రేప్